సౌత్ ఇండియన్ డైరెక్టర్లలో మురుగదాస్ చాలా ప్రత్యేకంగా నిలుస్తారు. అతడి ప్రతి సినిమాలోనూ అంతర్లీనంగా ఏదో ఒక మంచి విషయమో మంచి సందేశమో ఉంటుంది. అలాగని ఆ విషయాల్ని ప్రీచింగ్ తరహాలో చెప్పడు. కమర్షియల్ గా ఎంటర్టైన్ చేస్తూనే అంతర్లీనంగా సందేశాన్ని పాస్ చేయడం మురుగదాస్ స్టైల్. కత్తి, తుపాకీ, రమణ ఇలా మురుగదాస్ తీసిన చాలా సినిమాల్లో ఈ విషయాన్ని గమనించవచ్చు. ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమాలోనూ మురుగ తనదైన శైలి వదలట్లేదని సమాచారం. ఇందులో కూడా సామాజిక అంశాలని కమర్షియల్ గా టచ్ తో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడట మురుగదాస్. అయితే మహేష్ సినిమా జోనర్ ఏదైనా కానీ ఆ సినిమా కథకు సంబంధించిన విశేషాలు కానీ ఇప్పటిదాకా బయటకు రాలేదు. ఇందులో మహేష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నాడన్న ఓ రూమర్ మాత్రం మొదటి నుంచి ప్రచారంలో ఉంది. అంతకుమించి ఈ సినిమాకు సంబంధించి హిట్స్ ఏమీ లేవు. అయితే మురుగ ఈసారి కూడా హార్డ్ హిట్టింగ్ కాన్సెప్ట్ తోనే వస్తున్నాడని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. మరి మురుగ ఎలాంటి కథతో వస్తున్నాడో, అందులో సామాజిక అంశాలను ఎలా మిళితం చేశాడో చూడాలి. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు చివరి దశకు చేరుకుంది. టైటిల్, ఫస్ట్ లుక్, టీజర్ కోసం మహేష్ ఫ్యాన్స్ ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. ఇంకొన్ని రోజుల్లోనే ఆ విశేషాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. జూన్ 23న ఈ చిత్రం విడుదల కానున్న సంగతి తెలిసిందే. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.